నేను రవికాంత్ రెడ్డి సార్, హిందూ న్యూస్ పేపర్ నుంచి. సార్, మీరు ఇందాకనే గత ప్రభుత్వం మీద చెప్పినారు, వాళ్ళందరి వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిపోయినారు, ఆ వ్యవస్థలు మేము మళ్ళీ వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ దెమ్ ఆన్ ద రోడ్ అని. సో ఇందులో ఒకటి వాళ్ళు చేసింది, చాలామంది ఎమ్మెల్యేలన్నప్పుడు మిగతా పార్టీ నుంచి కొనుగోలు చేసి లేకపోతే తీసుకుపోయి ఆ పార్టీలను మొత్తానికి డిస్ట్రాయ్ చేసినారు. సో ఈ మధ్యన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మిమ్మల్ని కలుస్తున్నారు. సో మీరు కూడా అదే పాతలో పోతారా, లేకపోతే మీ వ్యవస్థలను మళ్ళీ మంచిగా చేసే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా? 100 రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం అని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టినా, మీ దృష్టికి రానట్టుంది, 1 గంటలో మీ దృష్టికి వస్తుంది. నెక్స్ట్ సార్, నా పేరు కొండ రాంబాబు, సూర్య